వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని, వీబీజీ రామ్జీ పథకం అమలు పరచడం వలన రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాలు వీబీజీ రామ్జీ పథకానికి కేటాయించిన నిధులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా పథకాన్ని కేటాయించిన నిధులను ఉపసంహరించుకుంటానని చట్టాన్ని చేయడంలో గ్రామాలలోనే ప్రజలకు ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి, సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సిఐటియు నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి రామ్జీ బిల్లుని, కొనసాగించాలి పాత ఉపాధి పనిని, కనీస వేతనం 800 ఇవ్వాలి, కూలీలకు కనీస వేతనం 800 నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి, వీబీజీ రామ్జీ చట్టాన్ని కొనసాగించాలి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి కూలీ పోరాటాలు, రక్షించుకుంటా ఉపాధి హామీ చట్టాన్ని, రక్షించుకుంటా ఉపాధి హామీ చట్టాన్ని. ప్రస్తుతం మనతో పాటు నాంపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏ విషయాలపైన మనకు ప్రజలకు అవగాహన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పని రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కమిటీల పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేంద్ర బీజేపీ గవర్నమెంట్ కొత్తగా వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉపాధి హామీ చట్టంలో తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించేది, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించేది. అదేవిధంగా కూలీలకు పనిముట్లు కానీ తర్వాత మౌలిక సదుపాయాలు కూడా ఈ చట్టంలో కల్పించడం జరిగింది. అట్లా కాకుండా నేడు బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు ఇవ్వాలని ఆంక్షలు విధిస్తూ 40% నిధులు ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఉపాధి హామీకి కేటాయిస్తానని చెప్పని నిర్లక్ష్యంగా పార్లమెంటు లోక్సభలో చట్టం తీసుకురావడం జరిగింది. అయితే అన్ని రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ మొత్తం మీద పెద్ద రాష్ట్రాలలో కూడా ఈ వెసులుబాటు లేక 40% నిధులు కేటాయించకుంటే ఆ నిధులు మంజూరు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఎత్తేసే ప్రమాదం ఉంది. అదేవిధంగా 125 రోజులు ఇస్తామని చెప్పని సీజన్లో 60 రోజులు వెసులుబాటు పని కల్పించకుండా పర్వాలేదని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను ఇవ్వడం జరిగింది. అందుకోసమే రాజ్యాంగ చట్టం ప్రకారంగా తమ చేతుల నుంచి తప్పించుకునే పనిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకోసమే ఈ వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగానే ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించాలని, యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ నాంపల్లి గ్రామంలో కూడా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం తర్వాత సిఐటియు 3 సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు దేశవ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ పోరాటంతో ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విబిజి రామ్జీ చట్టానికి అంటే ఈ పథకంలో పేరు మార్చిన ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబిజి రామ్జీ పథకాన్ని అమలుపరుస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని తీసుకొచ్చే క్రమంలో ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర నిధులు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీకు చట్టాన్ని మార్చడం ఇబ్బందిగా ఉందా లేదా కూలీలకు వీటిపైన సరైన న్యాయం జరగదని అనుకుంటున్నా? నాకు చట్టం పేరు మార్చిన ఇబ్బంది లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం తన నిధులు 90% నుంచి 60% కేటాయించడం మాత్రమే నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా పేద రాష్ట్రాలు 10% గతంలో ఉండే ఇప్పుడు 40% విధించాలి, 40% నిధులు కేటాయించాలని ఆంక్షలు ఇచ్చింది. 40% నిధులు కేటాయించకుంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వనని చెప్పని ఈ చట్టంలో ఉంది. కాబట్టి దానికి ఆ చట్టం రద్దు కావాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్నగారు. ఉపాధి హామీ కూలీలకు సరైన న్యాయం జరగాలంటే ఎక్కువ శాతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు అయితేనే సరైన మార్గంలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి పోరాటం జరుగుతూ ఉందని అర్థమవుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో విలీనం చేయబడినప్పుడు వాటి నిధులు కేటాయించకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఇవ్వనని చెప్పడం వల్ల ఉపాధి హామీ కూలీలకు నిజంగా కూడా అన్యాయం జరిగే అవకాశం కలిగి ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నందుకు ఈ పోరాటాన్ని మేము కూడా సత్యన్యూస్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా మీరు కోరుకున్న పోరాటము విజయవంతం కావాలని చెప్పేసి అదేవిధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా మీరు సహకరించాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వ్యవసాయ కార్మిక సంఘం ఐక్య